హలో సన్ ఆఫ్ అబ్దుల్లా మీరు చూస్తున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టడీస్ చూసారు కదా. పై నెట్వర్క్ ప్రాజెక్ట్ అసలు పైకాన్ అనేది బైనాన్స్లో లిస్టింగ్ అవుతుందా అవ్వదా, ఎప్పుడు అవుతుంది? ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బైనాన్స్లో ఎందుకు లిస్టింగ్ అవ్వట్లేదు అనేది కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. రీసెంట్లీ కొంతమంది యూట్యూబర్స్ బైనాన్స్ పైకర్ టీమ్కి సారీ అయితే చెప్పింది అని కొంతమంది వీడియోస్ అయితే చేశారు. నేను నిన్నను మొన్న అయితే చూశాను అనమాట. ఆ వీడియోస్ ఇద్దరు ముగ్గురు అయితే చేసినట్టు ఉన్నారు. సో వీళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. సో బైనాన్స్ అఫీషియల్లీ పైకేర్ టీమ్కి సారీ అయితే చెప్పలేదు. అర్థమైందిగా. బైనాన్స్ పైకేర్ టీమ్కి సారీ అని చెప్పలేదు. ఇది రీసెర్చ్ చేయకుండా ఎవరైతే ఈ వీడియోస్ అయితే చేశారో వేరే వాళ్ళ వీడియోస్ అయితే చూసి జస్ట్ వచ్చి వీళ్ళ ఒక ఛానల్లో వీడియోస్ అయితే చేశారు అంతే. స్వయంగా రీసెర్చ్ అయితే చేయలేదు, స్టడీ చేయకుండా జస్ట్ బైనాన్స్ వాళ్ళు పైకేర్ టీమ్కి సారీ చెప్పారు అని వచ్చి వీడియోస్ అయితే చేశారు. అఫీషియల్లీ ఎక్కడ పైకేర్ టీమ్కి బైనాన్స్ వాళ్ళు సారీ అయితే చెప్పలేదు. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. మీరు తెలిసి చేశారా తెలియక చేశారా అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ నుంచి ఏ అప్డేట్ ఇచ్చినా కానీ మీరు పై నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి కావచ్చు, సిద్రా గురించి కావచ్చు, స్వయంగా రీసెర్చ్ అయితే చేయండి. స్టడీ చేసిన తర్వాతనే వీడియోస్ అయితే చేయండి. కేవలం వ్యూస్ వస్తాయని రోజు ఏది పడితే అది వీడియోస్ అనేవి చేయమాకండి. అర్థమైందిగా. రోజు ఏది పడితే అది వీడియోస్ అనేవి చేయమాకండి. పైకైన్ని బైనాన్స్ వాళ్ళు ఎందుకు లిస్టింగ్ చేయట్లేదు, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తాను. బైనాన్స్ వాళ్ళు యాక్చువల్గా డీసెంట్రలైజేషన్ కాయిన్స్ని మాత్రమే లిస్టింగ్ అయితే చేస్తారు. పైకాయిన్ వచ్చేసి ఇక్కడ డీసెంట్రలైజేషన్ కాలేదు. ఇప్పుడు ప్రజెంట్ సెంట్రలైజేషనే అనమాట. అర్థమైందిగా. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి, సెంట్రలైజేషన్ అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు బ్యాంక్ అయితే ఉంది. అది ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు, గవర్నమెంట్కి బ్యాంక్కి సంబంధించి బ్యాంక్ కావచ్చు, ఏ బ్యాంక్స్ అయినా కానీ, అర్థమైందిగా, ఏ బ్యాంక్స్ అయినా కానీ సెంట్రలైజేషన్ అనమాట. అది టోటల్ యాక్సెస్ మొత్తము ఒక హెడ్ ఆఫీస్లోనే ఉంటుంది. టోటల్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ అయితే ఉంటుంది కదా, మెయిన్ బ్రాంచ్ అయితే చెప్తాం. ఆ మెయిన్ బ్రాంచ్లోనే మనకు యాక్సెస్ అయితే ఉంటుంది. అక్కడ క్యాషియర్ దగ్గర కావచ్చు, డిపాజిట్ దగ్గర కావచ్చు, మేనేజర్ దగ్గర కావచ్చు ఉండదు. టోటల్ యాక్సెస్ మొత్తం ఒక హెడ్ ఆఫీస్లోనే ఉంటుంది. మనకు మన అకౌంట్కి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడికి వెళ్తే, మనం బ్యాంక్ దగ్గరికి వెళ్తే వీళ్ళు చెప్తారు వాళ్ళు, మీ ప్రాబ్లం పైన నుంచి హెడ్ ఆఫీస్ నుంచి లాక్ అయితే పడింది మీ అకౌంట్కి, పైన హెడ్ ఆఫీస్కి మెయిల్ పెట్టుకోండి, లేకపోతే లెటర్ రాసుకోండి, లెటర్ ఇచ్చిపోండి అని చెప్తారు. ఎందుకంటే ఈ అకౌంట్కి సంబంధించి టోటల్ యాక్సెస్ హెడ్ ఆఫీస్లోనే ఉంటుంది. అక్కడ యాక్సెస్ ఇస్తేనే వీళ్ళు కింద ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. సో అంతేగాని ఎంప్లాయీస్కి డైరెక్ట్గా యాక్సెస్ అయితే ఉండదు. సెంట్రలైజేషన్లో ఎంప్లాయీస్కి డైరెక్ట్గా యాక్సెస్ అయితే ఉండదు. మెయిన్ హెడ్ ఆఫీస్లోనే యాక్సెస్ అయితే ఉంటుంది. టోటల్ సర్వర్ని హ్యాండిల్ చేసేది హెడ్ ఆఫీస్లోనే. ఈ బ్యాంక్స్ అన్నీ ఇలాగే జరుగుతాయి అనమాట. బ్యాంక్స్ అన్నీ సెంట్రలైజేషన్లోనే జరుగుతుంది. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి అంటే, సో బ్యాంక్ వాళ్ళు మెయిన్ హెడ్ ఆఫీస్ కాకుండా ఆ బ్రాంచ్లో ఎవరెవరైతే వర్కర్స్, ఎవరెవరైతే ఎంప్లాయీస్ అయితే ఉంటారో సో వాళ్ళ దగ్గర కూడా యాక్సెస్ అయితే ఉంటుంది. వాళ్ళందరి దగ్గర యాక్సెస్ అయితే ఉంటుంది. సో ఎవరైనా డిపాజిట్ చేయవచ్చు, ఎవరైనా విత్డ్రాల్ అయితే చేయవచ్చు. మీ అకౌంట్కి సంబంధించి మా అకౌంట్ ప్రాబ్లం ఉంది అని వెళ్ళామనుకోండి, సో హెడ్ ఆఫీస్కే వెళ్ళాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ అయితే అవుతుంది. డీసెంట్రలైజేషన్ చేస్తే కనుక. సెంట్రలైజేషన్ ఉంటే కనుక మనకు హెడ్ ఆఫీస్కే వెళ్ళాలి. పై నెట్వర్క్ పైకన్ వచ్చేసి 100 బిలియన్ సప్లై కదా. సో అందులో ఎక్స్చేంజ్లో ఎన్ని పెట్టారు వీళ్ళు, జస్ట్ 7 బిలియన్ మాత్రమే ఎక్స్చేంజ్లోకి పెట్టారు. ట్రేడింగ్ అయితే అవుతుంది. మిగతా 93 బిలియన్ కాయిన్స్ ఎక్కడికి వెళ్ళాయి, అన్లాక్లో ఉన్నాయి. కొన్ని కాయిన్స్ ఏమో మైగ్రేట్ అయితే అవ్వలేదు. రిఫరల్ కాయిన్స్ కూడా మనకు రాలేదు ఇంతవరకు. సెకండ్ మైగ్రేట్లో మనకు అన్లాక్ అవుతాయి కదా, అని అలాగే రిఫరల్ కాయిన్స్ కూడా వస్తాయి కదా. సో ఆ తర్వాత పైకేర్ టీము డీసెంట్రలైజేషన్ అయితే చేస్తుంది. డీసెంట్రలైజేషన్ చేసిన తర్వాత ఎన్ని కాయిన్స్ ఎక్స్చేంజ్లో పెట్టాలి, ఎన్ని కాయిన్స్ గూడ్స్ అండ్ సర్వీస్ యూటిలిటీలో పెట్టాలి, ఎన్ని కాయిన్స్ డియాప్స్లో పెట్టాలి అనేది వాళ్ళు ఒక చెక్ చేసి వాళ్ళు ఒక క్యాల్కులేషన్ చేసుకొని సో డివైడ్ చేస్తారనమాట. సో అప్పటి వరకు పై నెట్వర్క్ ప్రాజెక్టు సెంట్రలైజేషన్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యాక్సెస్ మొత్తం పైకేర్ టీం దగ్గరే ఉంది. మొత్తం యాక్సెస్ డీసెంట్రలైజేషన్ చేశారనుకోండి, ఆల్ ఎవ్రీథింగ్ ఎక్స్చేంజ్ మొత్తం అన్నిట్లో లిస్టింగ్ అయితే అవుతుంది కాయిన్స్. అప్పుడు ఏమవుతుందంటే టోటల్ కాయిన్స్ 100 బిలియన్ కాయిన్స్ మొత్తం ఎక్స్చేంజ్లోకే వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కాయిన్ వాల్యూ అనేది 0.000కి పడిపోతుంది. అంటే ₹1 ₹2 పడిపోతుంది. 100 బిలియన్ మొత్తం ఎక్స్చేంజ్లోకి వచ్చాయనుకోండి,
ఒక రూ. 5, రూ. 2, రూ. 3, రూ. 1 పడిపోతుంది రేటు. పైకాయిన్ అనేది ఇలా పడిపోకుండా పైకాయిన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేయాలని పైకేర్ టీము సో ఈ సప్లైని 100 బిలియన్ సప్లైని డివైడ్ చేయబోతున్నారు. ఎక్స్చేంజ్లో నాకు తెలిసి 15 కానీ 10 బిలియన్ కానీ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్లో అయితే పెడతారు. ఆ తర్వాత ఒక 20-25 బిలియన్ ఏమో యూటిలిటీ గూడ్సెన్స్లో అయితే పెట్టవచ్చు నాకు తెలిసి. సో ఇలా పర్సెంటేజ్గా వీళ్ళు డివైడ్ చేయబోతున్నారు. సో డివైడ్ చేసిన తర్వాత సెకండ్ మైగ్రేట్ లాంచ్ అయిన తర్వాత మనకు డీసెంట్రలైజేషన్ అనేది చేస్తామని చెప్తున్నారు పైకేర్ టీమ్. అప్పుడు మనకు బైనాన్స్లో కావచ్చు, అదర్ ఎక్స్చేంజ్లో కావచ్చు పైకాయిన్ అనేది లిస్టింగ్ కాబోతుంది. అప్పుడు దాకా బైనాన్స్లో కావచ్చు, అదర్ ఎక్స్చేంజ్లో కావచ్చు పైకాయిన్ అనేది లిస్టింగ్ అవ్వదు. బైనాన్స్ ఎందుకు లిస్టింగ్ చేయట్లేదు కాయిన్ అంటే డీసెంట్రలైజేషన్ కాలేదు పై ప్రాజెక్టు. తెలిసిందిగా పై ప్రాజెక్టు డీసెంట్రలైజేషన్ కాలేదు. సో అయిన తర్వాతనే బైనాన్స్ వాళ్ళు లిస్టింగ్ చేస్తారు. అప్పుడు దాకా పైకాయిన్ ప్రైస్ వాల్యూ అనేది $1, $1.5, $2లోనే ఉంటుంది. సో అర్థమైందిగా. సో $0.50 కన్నా డౌన్ అయితే అవ్వదు. సో $1, $1.5, $2కే రీచ్ అవుతుంది, మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంతే. సో మీరు బైనాన్స్లో లిస్టింగ్ అయితే అవుతుంది, అందులో లిస్టింగ్ అయితే అవుతుంది అని ఊహాగాహనాలు అయితే పెట్టుకొని అంత వెళ్తుంది, ఇంత వెళ్తుంది, $10కి వెళ్తుంది, $100కి వెళ్తుంది, $50కి వెళ్తుంది అని మీ ఊహాగాహనాలు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని కాయిన్స్ మాత్రం ఎక్కువ బడ్జెట్ పెట్టి మీరు కొనమాకండి. అర్థమైందిగా. కాయిన్స్ ఎక్కువ పర్సెంటేజ్ పెట్టి మీరు కొనమాకండి. సో పడిపోయినప్పుడు కొనుక్కోండి, హైప్ అయినప్పుడు సేల్ చేసేసుకోండి అంతే. సో అర్థమైందిగా. మీరు ఏ కాయిన్స్ అయినా కొనండి, పై కాయిన్స్ కావచ్చు, సిదరా కాయిన్ కావచ్చు, రూబీ కాయిన్ కావచ్చు. ప్రైస్ డౌన్ ఉన్నప్పుడు కొనుక్కోండి, ప్రైస్ హైప్ అయిన తర్వాత సేల్ చేసుకోండి. బట్ ఇక్కడ ప్రైస్ డౌన్ అయిన తర్వాత మీరు కొన్న తర్వాత ప్రైస్ హైప్ అవ్వడానికి మినిమం టైం అయితే పడుతుంది. మీకు ఇక్కడ పేషెన్సీ ఉండాలి, కాస్త ఓపిక అయితే పట్టాలి. మీరు కొనుక్కున్న తర్వాతనే జస్ట్ ఒక నెల 2 నెలలకి మీకు ప్రైస్ రావాలి అంటే రాదు. ఓపిక అయితే ఉండాలి. క్రిప్టో కరెన్సీలో లాభాలు అయితే వస్తాయి, కాకపోతే ఓపిక అయితే ఉండాలి, పేషెన్సీ. మీరు ఓపిక పట్టుకుంటామంటేనే మీరు కొనుక్కొని పెట్టుకోండి. ఒక 6 నెలలు, సంవత్సరము వెయిట్ చేస్తామంటేనే కొనుక్కొని పెట్టుకోండి. ఇది చాలా రోజుల నుంచి ఈ మాట చెప్పాలనుకుంటున్నాను, నేను మర్చిపోతున్నా యాక్చువల్గా. ఎవ్వరు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ మీరు ఏ కాయిన్స్ కొనమాకండి, అసలు క్రిప్టో కరెన్సీలోకి రామాకండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటేనే కొనండి. ఆ తర్వాత కూడా మీరు 6 నెలలు, సంవత్సరం వెయిట్ చేస్తాం అంటేనే మీరు కొనండి. అర్థమైందిగా. ఇబ్బందులు ఉన్నవాళ్ళు అస్సలు కొనమాకండి, ఆశకి హద్దు ఉంటుంది. వెయిట్ చేస్తామంటేనే మీరు కొనుక్కోండి. అది ఏ కాయిన్స్ అయినా కానీ, క్రిప్టోలో ఏ కాయిన్స్ అయినా కానీ కొని పెట్టుకోండి, అది మీ ఇష్టం. సో నన్ను అడిగితే మాత్రం పై కాయిన్ కానీ, సిదరా కాయిన్ కానీ కొని పెట్టుకోండి అని చెప్తా. సో అది 6 నెలలు, సంవత్సరం వెయిట్ చేస్తామంటేనే కొనుక్కోండి. సో ఆ తర్వాత మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్ అయితే మీరు తీసుకుంటారు. ఇది 100% అనమాట. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ వస్తే మా ఛానల్ వస్తూ ఉంటాయి.